స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మెంతా తుఫాన్ ప్రభావం భారీగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నటువంటి హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ప్రభావితం చేసేటువంటి ప్రాంతాలపైన కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ షెల్కీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. నదీ తీర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా దిక్కోకుండా అక్కడున్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, వర్షాలు కురవబోతున్నాయి, అదేవిధంగా నదీ తీర ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఈ మొంతా సైక్లోన్ గురించి అందరికీ ఐడియా ఉంది. చాలామంది కమ్యూనికేషన్ కూడా మన సైడ్ నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి చేశాము. కడపలో స్పెషలీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అనుమానం ఉంది. టాప్ లెవెల్ నుంచి ఆనరబుల్ సీఎం సార్ కూడా ఢిల్లీ రివ్యూ చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ప్రివెంటివ్ మేజర్ తీసుకోవాలనే ఆర్డర్స్ ఇచ్చారు. దీని ప్రకారం మేము అంతా ప్రిపేర్ చేసి ఉన్నాము. Police department has been coordinating very closely with district administration. అక్కడ ఒక కంబైన్డ్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, సబ్ డివిజన్ లెవెల్స్లో, ఈవెన్ స్టేషన్స్ లెవెల్స్లో కూడా ఈ కంట్రోల్ రూమ్ సెట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పాత హిస్టరీ ఆర్ లో లయింగ్ ఏరియా, బండ్ దగ్గర, రివర్ పక్కన ఏరియా ఉంటే ఏరియా మేము వల్నరబుల్ ఏరియా ఐడెంటిఫై చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ కలిపి ఒక షెల్టర్ హౌసెస్ ఐడెంటిఫై చేసి దాని అవకాశం ఉంటే అక్కడ షిఫ్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. పోలీస్ దీంట్లో కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఫ్రమ్ అవర్ సైడ్స్ స్పెషల్ ఎఫర్ట్స్ అన్ని పోలీస్ స్టేషన్ లెవెల్లో క్విక్ రియాక్షన్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ కానీ రోప్స్, లైట్స్, కట్టర్స్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కావాల్సిందే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. సబ్ డివిజన్ లెవెల్స్లో ఈ స్పెషల్ టీమ్స్ మేము పంపించాము. అండర్ ఆల్ ఎస్డిపిఓస్కి టీమ్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్లో కూడా కొన్ని రిజర్వ్ టీమ్స్ పెట్టాము. ఏదో ఒక అవకాశం ఉంటే ఇక్కడ నుంచి రెస్పాండ్ చేస్తాం. కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తాం. ఏదో ఇంకే హెవీ రెయిన్ ఆర్ విండ్ వస్తే మేబీ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రేడియో కమ్యూనికేషన్ మీద ఫోకస్ పెట్టి ప్రతి వల్నరబుల్ విలేజ్ ఏదో ఉంటే అక్కడ మన వాళ్ళు పోలీస్ వాళ్ళు విత్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంటారు. తర్వాత జనాలతో కమ్యూనికేట్ చేసాం ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ప్రికాషనరీ మేజర్ తీసుకోవాలి, ఈ రిస్కీ బిహేవియర్ కొంచెం తగ్గించాలి. హెవీ వర్షం ఉంటే మన సేఫ్టీకి we have to take precaution for our own safety, and immediately district control room police numbers 112 number lo call cheste ventane maname respond chestamu. Preventive measures and response ee rendu chota memu full prepared unnamu. We are ready. Sir, importantly రివర్ బెల్ట్స్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. దానిపైన మేము ప్రత్యేకమైన దృష్టి సారించారా? ఇప్పటికే మన సిబ్బందికి ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అదేవిధంగా కొందరు నదీ తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా అటువైపు ఆహ్లాదం కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు సార్? అదే నేను చెప్పాను, రిస్క్ బిహేవియర్ కొంచెం ఈ నెక్స్ట్ 4-5 days తగ్గించాలి. సడన్ ఫ్లడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొన్ని చోట. అది కూడా అలర్ట్ ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రావచ్చు. ఆల్రెడీ అడ్వైజరీ, మీడియా కమ్యూనికేషన్ అంతా జారీ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి కూడా ఆల్ ఆఫీసర్స్ నిన్నటి నుంచి విజిట్ చేస్తున్నారు ఈ నదీ తీర్, తర్వాత ఈ ట్యాంక్స్, బండ్ ఏరియాలో జనాలతో మాట్లాడేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. లౌడ్ స్పీకర్ క్యాంపెయిన్ మీటింగ్స్ పెట్టి అంతా చెప్తున్నారు. సార్, రివర్ బెల్ట్ ఏరియాస్లో ఓవర్ఫ్లో అయితే అంటే వంతెనలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఓవర్ఫ్లో అయితే అక్కడ కూడా హెవీ రెయిన్స్ వస్తే ఓవర్ఫ్లో ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్లీగా ఏరియాలో ఉన్న జనాలకి ఇవాక్యుయేషన్ చేయాలి. ఇవాక్యుయేషన్ చేసి షెల్టర్ హోమ్లో వస్తే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ లాస్, లైఫ్ పోకూడదు. దట్ మేము ఫోకస్ చేస్తున్నాం.
సార్ ముఖ్యంగా ఈ వరద ప్రభావం అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూడా జలప్రలయం గతంలో మనం చూసాం. అన్నమయ్య ప్రాజెక్టు, అదేవిధంగా కడపలో బుగ్గవంక ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత జమ్మలమడుగులో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి, వరద నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనకేమైనా స్పెషల్ బలగాలు ఇక్కడికి ఏమైనా వచ్చాయా? అసలు ఏ బలగాలు రంగంలోకి దించబోతున్నారు? ఈ ప్రెడిక్షన్ డిఫికల్ట్ ఉంటుంది, కరెక్టే. కానీ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ అక్కడ నుంచి కంటిన్యూస్లీ ప్రెడిక్షన్ కూడా అండ్ మానిటరింగ్ కూడా జరుగుతుంది. చాలా వరకు ఎక్కడ ఏ ఇంపాక్ట్ అవకాశం ఉంది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి డీటెయిల్గా అంత ప్లాన్ కూడా వచ్చింది, డేటా కూడా వచ్చింది. దీని ప్రకారం మేము ప్రిపేర్ అయి ఉన్నాము. కొన్ని లోకల్ సిచ్యువేషన్స్ కూడా మేము అనలైజ్ చేసాము. లోకల్ సిచ్యువేషన్స్ ప్రకారం కొన్ని రివర్ బెడ్స్లో కానీ కొన్ని ట్యాంక్ దగ్గర డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. దట్ కూడా వీ హ్యావ్ టేకన్ దట్ ఇన్ టు అకౌంట్. వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ మెంతా తుఫాన్ ఏదైతే ప్రభావాన్ని చూపించిన నేపథ్యంలో కూడా జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకున్నాం. ఇప్పటికే బలగాలను, ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. లోతట్టు ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతవాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు ఎక్కడైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. ఇప్పటికే తమకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయా ప్రాంతాల వాసులను కూడా ఇప్పుడు అలర్ట్ చేయడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు ఏ విపత్తు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది పోలీస్ శాఖ నుంచి అంటే విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎస్పీ షిల్కీ నచికేత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.